నటించడానికి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయింది. ఖుషి మీద అభిమానం పెంచుకుంది. అభిమానం పెంచుకున్నది నిజమే అయితే ఖుషిని బాధ పెట్టేలా ప్రవర్తించదు. తను అలా ప్రవర్తించడానికి కారణం నువ్వే కదరా. నీ జీవితంలో తనకి చోటు లేదని నువ్వే చెప్పావు కాబట్టి రాధ వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఖుషి తనని వద్దనుకునేలా చేసింది. నువ్వు తనని భార్యగా అంగీకరించి ఉంటే మీ ఇద్దరిని రాధ కళ్ళలో పెట్టుకుని చూసుకుని ఉండేది. రాధని పంపించేసి పెద్ద తప్పు చేశావు శ్యామ్. తన విలువ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాధ గురించి మీరు చెప్పేదంతా నిజమే, కానీ అదంతా ఒకప్పుడు. ఎప్పుడైతే రాధ మెడలో తాళి పడిందో అప్పటినుంచి తన మనసే మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది, తన ప్రవర్తనే మారిపోయింది. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్న రాధ వేరు, వెళ్ళేటప్పుడున్న రాధ వేరు. నేను మీలాగే రాధ అందరిలాంటి అమ్మాయి కాదని నమ్మే తన్ని ఇంట్లోకి తీసుకొచ్చాను. కానీ నా నమ్మకం నిజం కాదని తను నిరూపించింది. లేదు శ్యామ్, నువ్వు పొరపాటు పడుతున్నావు. తాళి పడగానే రాధలో మార్పు రాలేదు. ఆ తాళికి తను విలువిచ్చింది. ఖుషీకి శాశ్వతంగా అమ్మగా ఉండిపోయే అవకాశం దక్కిందని మురిసిపోయింది. తను కోరుకున్నది మీ ఇద్దరి ప్రేమనే గాని మీ వెనకాలన్న ఆస్తి అంతస్తులు కాదురా. అసలు రాధ గురించి నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావురా? ఏంటమ్మా రాధా రాధా అంటూ తన గురించే మాట్లాడుతున్నావు? నా మనసు గురించేం పట్టించుకోరా? నేనేం ఆలోచిస్తున్నాను మీకు అక్కర్లేదా? ఇన్ని రోజుల మన బంధం కన్నా రాధతో ఏర్పడిన ఈ కొద్ది రోజుల అనుబంధమే ఎక్కువైపోయిందా? అలా అంటావేంట్రా? మేము నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాం. నా మంచి కోసం ఆలోచించే వాళ్ళైతే ఇంకొకసారి రాధ టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. రాధ మన ఇంట్లో నుంచి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయింది, అంతే. సరే శ్యామ్, నువ్వు కోరుకున్నట్టుగానే రాధ నీ జీవితంలో నుండి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన బాధ్యతను కూడా పూర్తి చేసింది. ఇప్పటికీ ఖుషి రాధ మీద కోపంగా ఉంది కాబట్టి అమ్మ వద్దని చెప్పింది. కానీ కాసేపట్లో ఆ కోపం తగ్గిపోయి మళ్ళీ అమ్మ కావాలని అడిగితే అప్పుడేం చేస్తావు? ఖుషీకి ఏం సమాధానం చెప్తావు? ఖుషీ కోసం రాధను మళ్ళీ మళ్ళీ బతిమాలి తీసుకురాగలమా? అలాంటి పరిస్థితి వస్తే ఖుషీకి నేనే ఏదో రకంగా నచ్చ చెప్తాను, కానీ రాధని తిరిగి తీసుకురావడం మాత్రం జరగని పని. రాధ జీవితం రాధది, నా జీవితం నాది. మా రెండు జీవితాలు కలిసిపోతాయన్న ఆశ పెట్టుకోకండి, కలిసిపోవాలని కోరుకోకండి. నీ జ్ఞాపకాలన్నీ గడప బయటే వదిలేయి. కేవలం నా చెల్లి రాధగానే లోపలికి అడుగుపెట్టు. కంగారు పడుకురాదా, నేనే. నువ్వు అన్నయ్యకి మా పెళ్లి గురించి చెప్పేస్తావేమోనని నేను చాలా భయపడ్డాను పెద్దమ్మ. నేను చెప్పలేదు సరే, నువ్వెందుకు చెప్పలేదు? శ్యామ్ గారు నన్ను భార్యగా అంగీకరించి ఉంటే చెప్పేదాన్ని పెద్దమ్మ.
కానీ నేను అనుకున్నవి ఏ రోజు జరగవు కదా పెద్దమ్మా. ఏవండి, ఆగండి, ఏవండి. నా మనసులో నీ మీద 1% కూడా అలాంటి ఉద్దేశం లేదు. ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇంకో 10 రోజుల్లో ఈ రాధ బాధ మీకు ఉండదు. 10 అంటే 10 రోజులు. నేను నటించడానికి ఆ ఇంటికి వెళ్ళాను అని చెబితేనే అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఇంకా నా మెడలో తాళి పడి నా భర్త నన్ను ఏలుకోవడానికి సిద్ధంగా లేడని తెలిస్తే తట్టుకుంటాడా? అసలు బతకగలడా? శ్యామ్ గారితో పెళ్లి జరిగిన తర్వాత నీకు జీవితంలో మళ్ళీ కష్టాలు పడే పరిస్థితి రాదని సంబరపడ్డాను. కానీ ఇంతలోనే నీ జీవితం తలకిందులైపోతుందని ఊహించలేదు రాధా. నేనేం పాపం చేశాను పెద్దమ్మ? నాకెందుకు ఇలా జరుగుతుంది? విధి నీ జీవితంతో ఆడుకుంటుంది రాధా. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఊరుకో రాధా. శ్యామ్ గారిని మర్చిపోలేక లోపల కుమిలిపోతూ బతుకుతున్నావు గాని నీ మెడలో ఈ తాళిని మీ అన్న కంట పడకుండా ఎన్ని రోజులను దాచగలవే? తప్పదు పెద్దమ్మ. ఇప్పుడు తాళి గురించి తెలిస్తే నేను అన్నయ్య దగ్గర నిజం దాచి మోసం చేశానని నన్ను పూర్తిగా అసహించుకుంటాడు. కాబట్టి ప్రాణం పోయినా దీన్ని అన్నయ్య కంట పడనివ్వను. ఒక్క నిమిషం రాధా. రాధా, ఎంతైనా పసుపు తాడిని దాచటం చాలా కష్టం. ఆ తాడు తీసేసి ఈ చైనికి తాళిని ముడివేసుకో. అప్పుడు మీ అన్నయ్య నీ మెడలో ఉంది మామూలు చైనే అనుకుంటాడు. ఆ తాళి తీసివు రాధా. విధికే కంట కన్నీరాయే మన ప్రేమే ఏమగునే గుండెల్లో ఊపిరివయ్యే ఊసులై నిలిచావులే.